బాల కథాలహరికి పునఃస్వాగతం. బాలలు, మనం ఎన్నో చక్కటి కథల్ని వింటూ ఉన్నాం. ఈరోజు అక్బర్ బీర్బల్కి సంబంధించిన మరొక హాస్య కథని విందాం. సామాన్యంగా అక్బర్కి బీర్బల్ అంటే చాలా ఇష్టం. అయితే ఏ సలహా కావాల్సినా కూడా బీర్బల్ని సంప్రదిస్తేనే అది అక్బర్ గారికి సంతోషంగా ఉండేది. కానీ ఒక్కొక్కసారి ఈ అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారంటే అర్థం లేనటువంటి పనులు చేస్తుంటారు. అంటే వాళ్ళు ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే అది ఆలోచన చేసి సమాజానికి మంచి జరుగుతుంది అనేటువంటి పనులు చేయాలి. అయితే మన అక్బర్ గారు ఏం చేశారంటే ఒకరోజు సభలో అందరినీ కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడుతున్నారు. మన రాజ్యంలో గుడ్డివాళ్ళు ఎంతమంది ఉన్నారు, అది కనుక మనం లెక్కలు తేల్చినట్లయితే మనకి వాళ్ళకి ఏదైనా సహాయం చేయడానికి అవుతుంది. కాబట్టి గుడ్డివాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎవరన్నా చెప్పగలరా అంటే చాలామంది ఉంటారు ప్రభు అని కొంతమంది, లేదు ఇన్ని వందల మంది ఉంటారు, లేదా ఇన్ని వేల మంది ఉంటారు అని ఇలా ఎవరి మటుకు వాళ్ళు తోచింది చెప్తున్నారు. బీర్బల్ మాట్లాడకుండా కూర్చున్నాడు. బీర్బల్, నీ సంగతి ఏంటి, నువ్వు సమాధానం చెప్పేంటంటే, అయ్యా అది మనం లెక్క వేయడం చాలా కష్టం అండి. ఎంతమంది ఉంటారు అంటే మనం ఏదైనా వాళ్ళకి చేయాల్సి మనం సహాయం చేయడమే తప్పించి ఎంతమంది ఉన్నారు లెక్కలు వేయడం అనేది కాలాతీతం అవుతుంది, కాలయాపన తప్ప వేరేమీ కాదు అంటే. అలా కాదు, నువ్వు ఇంతగా వాదిస్తున్నావు కాబట్టి మన రాజ్యంలో గుడ్డివాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్క తేల్చవలసిన పని నీకే చెప్తున్నాను. 2 వారాలు గడువిస్తున్నాను. ఈ 2 వారాల లోపల నువ్వు నాకు రాజ్యం మొత్తం మీద ఎంతమంది గుడ్డివాళ్ళు ఉన్నారో లెక్కలు సేకరించి పట్టుకొచ్చి నాకు సభలో చెప్పుకున్నాడు. సరే అలాగే మహాప్రభు అన్నాడు. ఆయనకి పర్మిషన్ కూడా ఇచ్చారు. ఇంక నువ్వు సభకి రావాల్సిన పని లేదు, మా పని మీదే ఉండు అని చెప్పేసి అక్బర్ గారు అన్నారు. ఈ బీర్బలు ఏంటంటే చాలా ఉదార స్వభావుడు, ఎంతోమందికి దానాలు చేస్తూ ఉంటాడు. అయితే ఇతను బతకడానికి కావాల్సినటువంటి సొమ్ముని తాను కష్టపడి పని చేసి దాని మీద వచ్చే డబ్బులతోటే బతుకుతూ ఉంటాడు. అందులో కూడా దానాలు చేస్తుంటాడు. అలాంటి పనుల్లో ఏంటంటే ఆయన చేసే పని చెప్పులు కుట్టడం. అదే చెప్పులు కుట్టేటువంటి పని చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి ఈ 15 రోజులు అంటే 2 వారాలు అతనికి వేరే పని ఏమీ లేదు, ఈ లెక్కలు రాసే పని చెప్పారు కాబట్టి ఇతను ఏం చేస్తాడంటే చక్కగా వచ్చి చెప్పులు కుట్టుకుంటూ ఉన్నాడు రోజు. అక్బర్ గారు బీర్బల్ ఏం చేస్తున్నాడో కనుక్కోమని చెప్పేసి గూఢచారులు నియమించాడు. వాళ్ళంతా కూడా చెప్తున్నారు, అతను ఎక్కడికి వెళ్ళటం లేదండి, అక్కడే కూర్చొని చెప్పులు కుట్టుకుంటున్నాడు అని చెప్పేసి చెప్తున్నారు. సరే సమయం వచ్చినప్పుడు అతను నిలదీయచ్చు అని చెప్పేసి అక్బర్ గారు కూడా ఊరుకున్నారు. ఒకరోజు వ్యాహ్యాడి అంటే చెప్పుకున్నాం కదా, షికార్కి వెళ్తూ అలాగ ఆ దారిని వెళ్తూ బీర్బల్ ఉండే చోటుకు వచ్చారు. బీర్బల్ ఏం చేస్తున్నాడు, అప్పటికి చెప్పులు కుట్టుకుంటూ ఉన్నాడు. అతను చూసి, ఏమయ్యా బీర్బల్, ఏం చేస్తున్నావు అన్నాడు. ఏముంది మహాప్రభు, నా వృత్తి పని, నా పొట్ట పోసుకోవడానికి చెప్పులు కుట్టుకుంటున్నాను. ఓహో అలాగా, సరే నీకు అప్పచెప్పిన పని ఎంతవరకు వచ్చింది? ఆ పని మీదే ఉన్నాను మహాప్రభు అన్నాడు. ఆ పని మీదే ఉన్నానంటావు, ఇక్కడే ఉన్నావంటే ఎక్కడున్నా రాసి లెక్కలు రాస్తూనే ఉంటానండి. అంచేత మీకు రేపటి రోజున సభలో వచ్చి మీకు వివరాలన్నీ చెప్తాను అన్నాడు. సరే అని చెప్పేసి అక్బర్ గారు వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఈ బీర్బల్ ఏ సమాధానం చెప్తాడు, ఎంతమంది గుడ్డివాళ్ళు ఉన్నారని చెప్తాడు అనేటువంటి ఆతురతతోటి సభికులందరూ వేచి ఉన్నారు. అక్బర్ కూడా
బీర్బల్ రాక కోసం ఎదురు చూస్తున్నాడు. బీర్బల్ వచ్చాడు. బీర్బల్, నువ్వు ఈ గుడివాళ్ళ యొక్క సమాచారం సేకరించన్నావు కదా, వాళ్ళ యొక్క వివరాలు అందజేస్తే తదుపరి నిర్ణయం నేను తీసుకుంటాను అన్నాడు. అలాగే మహాప్రభు, క్షమించండి, నేను చదివేటువంటి పేర్లలో ఎవరికైనా ఇబ్బంది కలిగినట్లయితే అన్నాడు. దాన్నే ఉంది, చదువు అన్నాడు అక్బర్ గారు. అనగానే మొట్టమొదటి పేరు శ్రీ 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 అక్బర్ పాదుషా అన్నాడు. అక్బర్ గారు విపరీతమైన కోపం వచ్చింది. ఏమయ్యా, నేను ఎలా కనబడుతున్నాను నీకు? నీకు చనువు ఇచ్చాను కదా అని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నావు. నేను గుడ్డివాడిని ఏంటి అన్నాడు. మహాప్రభు, మన్నించండి, మీరు గుడ్డివాళ్ళ యొక్క సమాచారం సేకరించమన్నారు. గుడ్డివాళ్ళు అంటే ఎదురుగుండా ఉన్నది కనబడని వాళ్ళు, అంతే కదా. నిన్నటి రోజున సాయంత్రం మీరు నేను పని చేసుకునే చోటుకు వచ్చారు కదా. వచ్చినప్పుడు మీరు అడిగినటువంటి మొదటి ప్రశ్న ఏంటి? బీర్బల్ ఏం చేస్తున్నావు అని అడిగారు. అంటే నేను చేస్తున్నటువంటి పని మీకు కనబడకే కదా అడిగారు. అంటే మీరు గుడివాళ్ళనే కదా. దాన్ని బట్టి చేస్తున్న పని ఎదురుగుండా కనబడుతున్నప్పుడు ఏం చేస్తున్నావు అని అడిగితే దానికి మరి ఆ విధంగానే చూసుకోవాల్సి వస్తుంది. అలాగా మనం లెక్కలు రాసుకుంటూ వెళ్తే చాలామంది గుడ్డివాళ్ళు వస్తారండి. ఇక్కడ మిమ్మల్ని చిన్నతనం చేయాలని కాదు, కానీ ఇక్కడ ఏంటంటే మనం ఆ గుడ్డివాళ్ళు అనే వాళ్ళకి ఏదైనా మనం చేయదలుచుకుంటే, లేదా వృద్ధులకి ఏదైనా చేయదలుచుకుంటే వారి లెక్కలు రాసుకుంటూ, లేకపోతే ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి మనం ఇవ్వచ్చు, ఎంతమందికి మనం చేయాలి అనేటువంటిది కాదు. ముందుగా దానికి ఏం చేయాలో ప్రణాళిక రచించి దాన్ని అమలు పరిస్తే అప్పుడు అర్హులైన వాళ్ళకి ఖచ్చితంగా వెళ్తుంది, కాలయాపన జరగదు అని చెప్తే బీర్బల్ గారు తన తెలివితేటలతో చెప్పినటువంటి ఆ సమాధానానికి అక్బర్ కూడా ముగ్ధుడై బీర్బల్ని ప్రశంసించాడు. అయితే ఇది అక్బర్ గారికి కూడా మనసులో కొంచెం బాధగానే ఉంది. సరే, ఇలా ఉండగా ఒక రోజున ఈ బీర్బల్కి అక్బర్కి మధ్య ఉన్నటువంటి స్నేహాన్ని చూసి ఆ సభలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా కుళ్ళుకుంటూ ఉండేవారు. ఆ కుళ్ళుకోవడం ఎంతలా వచ్చిందంటే, బీర్బల్ లేని సమయంలో అక్బర్కి బీర్బల్ మీద నేరాలు చెప్పేటువంటి స్థాయికి వెళ్ళారు. అయితే ఒకసారి ఇలాగే అక్బర్ గారు కూర్చున్నాడు, బీర్బల్ రాలేదు ఇంకా. వీళ్ళందరూ ఎలాగైనా సరే అక్బర్ని ఇరుకుని పెట్టాలి అనే ఉద్దేశంతో, ఇంకా బీర్బల్ ఇంకా రాలేదేంటి అని అడగగానే, ఎందుకు వస్తాడు మహాప్రభు, మీరిచ్చిన చనువు అలాంటిది, అతను ఎప్పుడు పడితే అప్పుడు వస్తాడు అని అంటే, సరే అతని అహంకారాన్ని అణచడానికి నేను ఒక చిన్న పరీక్ష పెడతాను, మీరందరూ కూడా నాకు సహకరించండి, అతను ఏదో రకంగా అవమానపరచవచ్చు అని చెప్పేసి అక్బరు అన్నాడు. అయితే ఏంటి అంటే, బీర్బల్ వచ్చిన తర్వాత మీ అందరికీ ఒక పరీక్ష పెడతాను. ఆ పరీక్షలో ఏంటంటే, ఒక కోనేరు దగ్గరికి తీసుకువెళ్తాను. అందులో ఒక్కొక్కరిని మునిగి పైకి వచ్చిన తర్వాత ఎవరికైనా సరే ఆ కోనేటిలో ఏదైనా ఒక వస్తువు దొరికితే వాళ్ళు తెలివైన వాళ్ళు, ఏది దొరకని వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అని చెప్తాను అని చెప్పి అన్నాడు. సరే, అలాగే ప్రణాళిక ప్రకారం ఈ సభికులందరికీ ఒక్కొక్క కోడిగుడ్డు ఇచ్చారు. లోపల బీర్బల్ వచ్చాడు. రావయ్యా బీర్బల్, నీకోసం ఎదురు చూస్తున్నాము. ఈవేళ ఎవరు తెలివైన వాళ్ళు, ఎవరు తెలివి తక్కువ వాళ్ళు అనేటువంటి ప్రశ్న ఒకటి ఉద్భవించింది. దాని పరీక్ష పెడుతున్నాను నేను. ఎవరైతే ఈ కోనేటిలో దిగి స్నానం చేసి పైకి వచ్చిన తర్వాత వాళ్ళకి దొరికినటువంటి వస్తువు ఇస్తారో వాళ్ళు తెలివైన వాళ్ళు, ఏది దొరకకపోతే వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అని చెప్పేసి అన్నాడు. సరే, అలాగే మహాప్రభు, మీరు తలుచుకుంటే కానిదేముంది, కానివ్వండి అన్నాడు.
ఈ సభికులు ఒక్కొక్కళ్ళు నీళ్ళలో దిగుతున్నారు, ఓ మునుగు ములుగుతున్నారు, పైకి వస్తున్నారు. వాళ్ళ జేబులో దాచుకున్నటువంటి కోడిగుడ్డు తీసుకొచ్చి రాజుగారికి ఇస్తున్నారు, అక్బర్కి. అలా అందరూ కోడిగుడ్లు తీసుకొచ్చి ఇస్తున్నారు. బీర్బల్కి అర్థమైపోయింది, ఇదేదో నా మీద జరిగినటువంటి కుట్ర, కాబట్టి దీన్ని తెలివిగా ఎలాగైనా సరే మనం తిప్పికొట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ఆఖరిగా బీర్బల్ కూడా నీళ్ళలోకి దిగాడు. దిగిన తర్వాత పైకి వచ్చి ఆ కోనేటి గట్టు మీద కొక్కో 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 అని చెప్పేసి కోడిలాగా, కోడి పుంజులాగా ఇలా తిరుగుతున్నాడు చుట్టూ చుట్టూ. తిరుగుతుంటే అందరూ నవ్వుతున్నారు, అంటే వీడికి ఏం దొరకలేదు అన్న ఉద్దేశంతో. అదేంటయ్యా బీర్బల్ అలా తిరుగుతున్నావేంటి, నీకేం దొరికిందో చెప్పు అంటే, నాకెలా దొరుకుతుంది మహాప్రభు, నేను కోడి పుంజుని, వీళ్ళందరూ కూడా కోడి పెట్టలు, అంటే ఆడకోళ్ళు. ఆడకోళ్ళే కదా గుడ్లు పెడతాయి, కాబట్టి వీళ్ళు ఆడకోళ్ళు కాబట్టి గుడ్లు పెట్టారు, నేను మగకోడిని, నేను గుడ్డు ఎలా పెడతాను అని చెప్పి అన్నాడు. అక్కడికి రాజుగారికి తను చేసినటువంటి మోసం బీర్బల్కి తెలిసిపోయినటువంటి విషయం తెలిసి, అక్కడికి కూడా తన హాస్య చతురతతోటి బీర్బల్ ఈ సమస్యని తేలిగ్గా పరిష్కరించడం అనేది చూసి అతన్ని అభినందించి, మరలా సభికులకి బీర్బల్ ఎంత తెలివైనవాడో మరొకసారి నిరూపించాడు అక్బర్. ఇది మనం తెలుసుకున్నటువంటి ఈరోజు కథ. కాబట్టి ఇక్కడ బీర్బల్ యొక్క చతురత అంటే ఇక్కడ ప్రతిదీ కూడా హాస్యం కాదు, అక్కడ కొంత హాస్యం ఉన్నా కూడా ఆరోగ్యకరమైనటువంటి హాస్యం. రెండవది, ఎవరిని అవమానపరచడం అనేది అక్కడ ముఖ్య ఉద్దేశంగా ఉండదు. మూడవది, అందులో తప్పనిసరిగా ఒక సందేశం అనేది ఉంటుంది. ఇలాంటి వాళ్ళు కాబట్టి బీర్బల్ కానీ, అక్కడ తెనాలి రామకృష్ణుడు కానీ, అలాగే యుగంధరుడు అనేటువంటి ఒక అతను ఉండేవాడు, అతను కూడా గొప్ప తెలివైనటువంటి వాడు. అలాగే మహాకవి కాళిదాసు, వాళ్ళ రాజుల దగ్గర వాళ్ళు ఎంతో మెప్పు పొందినటువంటి వాళ్ళు. దానికి ఒక పక్కన భగవత్ కటాక్షం ఉంటుంది, రెండో పక్కన ఏంటంటే వాళ్ళ పాండిత్యము, లేదంటే వాళ్ళ తెలివితేటలు, ఇవన్నీ కూడా తోడ్పడుతుంటాయి. మరలా ఇంకో కథతో మరో రోజు కలుసుకుందాం.